హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి తెలంగాణ విద్యా ఉద్యోగాలకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు 10th నుంచి డిగ్రీ పీజీ వరకు క్వాలిఫికేషన్స్ కలిగి మీరుంటున్నటువంటి ఏరియా లేదా లొకేషన్లోనే ఒక చిన్న కంపెనీ లేదా ఒక ఆర్గనైజేషన్లో జాబ్ని పొందాలి అనుకునేటువంటి వారి కోసం మిస్టర్ విజయ్ అనేటువంటి ప్లాట్ఫామ్ వారు ఒక మంచి ఆపర్చునిటీ తీసుకొచ్చారు. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఫామ్ సబ్మిట్ చేసినట్లయితే ఇదే వెబ్సైట్లో మనకి ఆ కంపెనీస్కి సంబంధించిన ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. వారికి ఎంప్లాయీస్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మీ యొక్క ప్రొఫైల్స్ ఈ విధంగా చూడడం జరుగుతుంది. చూసి మీ యొక్క ప్రొఫైల్కి సంబంధించినటువంటి ఒక క్వాలిఫికేషన్స్ అన్నీ వారి యొక్క జాబ్ రోల్కి సూట్ అవుతుంది అనుకుంటే వారు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి వెంటనే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు చాలా తక్కువ టైంలోనే ఒక మంచి కంపెనీలో జాబ్ని పొందే అవకాశం అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీరు సింపుల్గా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి రిజిస్టర్ నౌపై క్లిక్ చేసిన తర్వాత ఈ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్ ఫిలప్ చేసి మీరు సబ్మిట్ చేయండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఫీ అయితే లేదు. సో ప్రతి ఒక్కరూ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఈ ఫామ్ని ఫిలప్ చేయండి. ముందుగా చూసుకుంటే తెలంగాణ జీపీఓ అర్హత పరీక్షకు 1734 మంది హాజరైనట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించినటువంటి గ్రామ పాలనా అధికారుల జీపీఓ అర్హత పరీక్షకు 1734 మంది హాజరయ్యారు. రెండో విడత ఎంపికలో భాగంగా జీపీఓ పోస్టులకు పూర్వ వీఆర్ఓ వీఆర్ఏల నుంచి 2439 మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. రాత పరీక్ష రాసిన వారి జవాబు పత్రాలను 2 రోజుల్లో దిద్ది 31వ తేదీలోపు ఫలితాలు వెల్లడించనున్నారు. మొదటి దశ అర్హత పరీక్షలో 3454 మంది జీపీఓలుగా ఎంపిక కావడం జరిగిందని మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో మొత్తం 2439 మంది దరఖాస్తు చేసుకుంటే ఈ రెండో విడత అర్హత పరీక్షకి సంబంధించి 1734 మంది హాజరు కావడం జరిగింది. సో 31వ తేదీలోపు ఫలితాలను కూడా వీరి యొక్క ఫలితాలను వెల్లడించడం జరుగుతుంది. సో ఈ 1734 మందిలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది చూసుకుంటారు. సో మొత్తంగా గతంలో 3454 మంది అండ్ ఇందులో క్వాలిఫై అయ్యేటువంటి వారిని కూడా కలుపుకొని సో టోటల్గా మనకి 10,954 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇందులో మిగిలిపోయినటువంటి ఖాళీలని అన్ఎంప్లాయీస్తో భర్తీ చేయడానికి మనకి డైరెక్ట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. సో ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది చూడాల్సి ఉంది. ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి కసరత్తు అని చెప్పేసి ఇచ్చారు. దరఖాస్తులను వడబోస్తున్న రిక్రూట్మెంట్ బోర్డు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీపై ఆ శాఖ ఉన్నతాధికారులు తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దశల వారీగా భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఏడాదిన్నర కాలంలో 7,538 మంది ఉద్యోగాలను భర్తీ చేసింది. వీటిలో స్టాఫ్ నర్స్ 6,956 పోస్టులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 422 పోస్టులు, మెడికల్ ఆఫీసర్ ఆయుష్ విభాగంలో 138 పోస్టులు, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో 22 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేశారు. కాగా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ 1284 పోస్టులు ఆగస్టులో, నర్సింగ్ ఆఫీసర్ 2322 పోస్టులు సెప్టెంబర్లో, ఎంపీహెచ్ఏ ఫిమేల్ 1938 పోస్టులు నవంబర్లో, ఫార్మసిస్ట్ ప్రొవిజనల్ గ్రేడ్ 2లో 732 పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంకా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్కి సంబంధించి వెయిటేజ్ మార్కుల విషయంలో వివాదం నెలకొంది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఎంతో కాలంగా పనిచేస్తున్నటువంటి ఎంపీహెచ్ఏలకు 30 వెయిటేజీ మార్కులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కొత్త అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి 30కి బదులుగా 20 మార్కులు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయంపైనే ఉద్యోగాల భర్తీ ఆధారపడి ఉన్నది. ఇలా ఉండగా ఆగస్టు నుంచి దరఖాస్తుల వడపోత ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సో దరఖాస్తుల వడపోతను ముమ్మరం చేశారు. ఉన్న పోస్టులకు 3 రెట్లు ఎక్కువగా దరఖాస్తులు రావడంతో ధృవీకరణ పత్రాల పరిశీలనలో జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం నిర్దేశించినటువంటి గడువులోగా ఖాళీలను భర్తీ చేస్తామని పారామెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు వెల్లడించినట్లు ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా టీసీఎస్లో 12,000 ఉద్యోగాల కోత అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో
2% సిబ్బందిని తొలగించనున్న టీసీఎస్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. మధ్య సీనియర్ స్థాయి ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం అయితే ఉందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల ఎగుమతి సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ భారీ స్థాయిలో ఉద్యోగాల ఊచకోతకు సిద్ధమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తన సిబ్బందిని 2% మేర తగ్గించుకోనున్నట్లు ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఆ సంస్థ వర్క్ ఫోర్స్లో 2% అంటే 12,200 మందికి పైగా మొత్తం ఉద్యోగులు 6,13,069 మంది ఉంటే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి ఆర్థిక అనిశ్చితులు, కృత్రిమ మేధ కారణంగా సాంకేతిక పరిజ్ఞానాలు మారుతున్న నేపథ్యంలో వ్యాపార గిరాకీ తగ్గిపోతుండడంతో ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో ఇచ్చారు. ఇంకా ఇవాళ క్యాబినెట్ భేటీ అని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. స్వతంత్ర నిపుణుల కమిటీ నివేదికను ఆమోదించేటువంటి ఛాన్స్ కూడా ఉంది. మైనింగ్, సినరేజ్, అడ్వకేట్ ప్రొటెక్షన్ ముసాయిదాలపై చర్చ జరగనుంది. బీసీ రిజర్వేషన్లపై డిస్కస్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ భేటీ కానున్నది. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవల కుల గణన సర్వేపై ఏర్పాటు చేసినటువంటి స్వతంత్ర నిపుణుల కమిటీ 300 పేజీలతో సిబి ఇండెక్స్ నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్ట్పై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదం తీసుకున్నారని చెప్పేసి ఇచ్చారు. ఇంకా ఇండియన్ బ్యాంక్లో అప్రెంటిస్షిప్ పోస్టులకి సంబంధించి 1,500 పోస్టులతో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవాలి. 15,000 రూపాయలు స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టుల యొక్క ముఖ్యమైనటువంటి డేట్స్ చూసుకుంటే ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్టు 7వ తేదీ వరకు మీకు టైం అయితే ఉంది. nats.education.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంక ఈరోజు వచ్చినటువంటి విద్యా ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం చూస్తే TUFIDCలో 12 పోస్టులు అయితే ఉన్నాయి. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మనకి వివిధ విభాగాల్లో అర్బన్ ప్లానర్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పర్ట్, అసోసియేట్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. సో 12 పోస్టులు అయితే ఉన్నాయి. 55,000 రూపాయలు శాలరీ ఇస్తారు. సో దీనికి పీజీ, డిగ్రీ, బీటెక్లో సివిల్లో ఉత్తీర్ణత కలిగి పని అనుభవం ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవాలన్నమాట. ఇంకా ఏపీపీఎస్సీ నుంచి మనకి ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి 100 పోస్టులతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వీటికి కూడా మీకు క్వాలిఫికేషన్ ఉంటే నాన్ లోకల్లో మీరు అప్లై చేసుకోవచ్చు. 28th జూలై నుంచి 17th ఆగస్టు వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సో సెప్టెంబర్ 7th మనకి స్క్రీనింగ్ టెస్ట్ అయితే నిర్వహిస్తున్నారండి. అలాగే మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాలో 41 పోస్టులు అయితే ఉన్నాయి. ఏపీపీఎస్సీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఓకే, ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అది కూడా సైన్స్ స్ట్రీమ్లో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంకా బ్యాంక్ ఆఫ్ బరోడాలో 41 పోస్టులతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా ఐసీఎంఆర్ న్యూఢిల్లీలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఇచ్చారు. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.